మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. దేవుడు మనకిచ్చిన వాక్య భాగము దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులు అప్పగింపదగదు. ఇశ్రాయేలుడు నా బాహుబలము, నాకు రక్షణ కలగజేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో. ప్రియమైన దేవునులారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మిద్యానుల మీదకి గిద్యోని యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు 32,000 మంది సైన్యాన్ని అప్పగించాడు. గీలాదు పర్వతం వెళ్ళిన తర్వాత భయపడు వారు అక్కడ నుండి వెళ్ళిపోవాలని గిద్యోనుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడ 22,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోతారు. మిగిలిన వారు 10,000 మందిని నీళ్ళ యొద్ద పరీక్షించినప్పుడు 300 మంది మిగులుతారు. అయితే గిద్యోను 300 మంది ఉన్నప్పుడు కూడా విశ్వాసం ఏ రీతిగా ఉందో అదే విశ్వాసాన్ని కొనసాగించాడు, ముందుకు వెళ్ళాడు, మిద్యానుల మీద గొప్ప విజయాన్ని చూశాడు. నిజ జీవితంలో అసాధ్యమైనది ఏదో ఉన్నప్పటికీ వనరులను బట్టి కాక, శక్తి సామర్థ్యములను బట్టి కాక, దేవుని వైపు చూసినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి విజయానికి అనుగ్రహించగలడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.